హలో ఫ్రెండ్స్, నా పేరు వినోద్ కుమార్. వెల్కమ్ టు గవర్నమెంట్ జాబ్స్ అడ్డా ఛానల్. సో మనం ఆర్ఎస్ అగర్వాల్కి సంబంధించిన రీజనింగ్ లేదా మెంటల్ ఎబిలిటీ ఏదైతే ఉంటుందో ఆ కోర్స్ అనేది మనం లాంచ్ చేస్తున్నామని చెప్పాము. సో ఈ వీడియోలో నేను ఏం చెప్తాను అంటే ఆ రీజనింగ్ లేదా మెంటల్ ఎబిలిటీకి సంబంధించి సో కంప్లీట్ సిలబస్ ఏముంటుంది, ఏ ఎగ్జామ్స్ ఇందులో కవర్ అవుతాయి, అలాగే ఏ సెక్షన్కి ఎన్ని మార్క్స్కి వస్తాయని చెప్పి నేను చెప్తాను. సో మనకి మేజర్గా చూసుకుంటే ఈ నేను చెప్పబోయే టాపిక్స్ ఏదైతే ఉంటాయో రీజనింగ్ లేదా మెంటల్ ఎబిలిటీకి సంబంధించి టోటల్గా 30 నుంచి 32 టాపిక్స్ ఉన్నాయి. 3 సెక్షన్స్ డివైడ్ చేసి ఉంటే సో ఈ కంప్లీట్ రీజనింగ్ లేదా మెంటల్ ఎబిలిటీ మనకి మెయిన్గా వచ్చేసి ఆర్ఆర్బి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు వాళ్ళు ఎన్నైతే ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తారో అవి, మరియు అలాగే స్టాఫ్ సెలక్షన్ కమిషన్లో సిజిఎల్ సంబంధించి సిహెచ్ఎస్ఎల్ అండ్ అలాగే సిపిఓ అండ్ రకరకాల ఎగ్జామ్స్ ఉంటాయి స్టాఫ్ సెలక్షన్ కమిషన్స్లో. సో దానికి సంబంధించి అలాగే స్టేట్ లెవెల్ ఎగ్జామ్స్ అయితే సబ్ ఇన్స్పెక్టర్ కానివ్వండి, పోలీస్ కానిస్టేబుల్ కానివ్వండి, గ్రూప్ ఎగ్జామ్స్లో కూడా మనకి కొంత పార్ట్ వరకు మనకి మెంటల్ ఎబిలిటీ అని చెప్పి ఇస్తాడు. సో కంప్లీట్గా ఈ ఎగ్జామ్స్కి సంబంధించి మనకి ఈ రీజనింగ్ లేదా మెంటల్ ఎబిలిటీ అనేది నేను చెప్తాను. సో ఇది బ్యాంకింగ్ వాళ్ళకి ఉండదు, బ్యాంకింగ్ వాళ్ళకి డిఫరెంట్గా ఉంటుంది కంప్లీట్ రీజనింగ్ అనే టాపిక్. సో మెయిన్లీ మనకి ఆర్ఆర్బి, ఎస్ఎస్సి అండ్ స్టేట్ లెవెల్ ఎగ్జామ్స్ ఏవైతే కండక్ట్ చేస్తారో సో దానికి సంబంధించి ఈ రీజనింగ్ అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో మెయిన్గా మనకి రీజనింగ్ లేదా మెంటల్ ఎబిలిటీ మనకి స్టేట్ ఎగ్జామ్లో తీసుకుంటే మెంటల్ ఎబిలిటీ అని ఇస్తాడు, సెంట్రల్ ఎగ్జామ్స్లో తీసుకుంటే రీజనింగ్ అని చెప్పి ఇవ్వడం అనేది జరుగుతుంది. సో మెయిన్గా ఈ రీజనింగ్లో తీసుకుంటే మనకి 3 సెక్షన్స్ ఉంటాయి. సెక్షన్ 1 వచ్చేసి మనకి వర్బల్ రీజనింగ్, అండ్ అలాగే సెక్షన్ 2 వచ్చేసి మనకి లాజికల్ రీజనింగ్, అండ్ అలాగే సెక్షన్ 3 వచ్చేసి మనకి నాన్ వర్బల్ రీజనింగ్. సో ఈ విధంగా మనకి రీజనింగ్లో 3 సెక్షన్స్ ఉంటాయి. 3 సెక్షన్స్లో మనకి 30 నుంచి 32 వరకు టాపిక్స్ ఉంటాయి. సో దీంట్లో మనకి అన్ని నేర్చుకున్నా పర్వాలేదు, లేదా ఇందులో మనకి ఇంపార్టెంట్ ఏ ఎగ్జామ్స్కి ఏ విధంగా మనకి టాపిక్స్ వస్తాయో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ చూస్తే మనకి తెలిసిపోతుంది. సో ఈ టాపిక్స్ నుంచి కవర్ చేస్తున్నాడు లేదా ఏ టాపిక్ నుంచి స్కిప్ చేస్తున్నాడు అని చెప్పి. సో ఆ టాపిక్స్ మనకి ఏమేమి ఉంటాయో చూద్దాం. సో ఫస్ట్ సెక్షన్ 1 వచ్చేసి వర్బల్ రీజనింగ్. సో ఈ వర్బల్ రీజనింగ్లో నేను ఒక 16 టాపిక్స్ తీసుకున్నాను కంప్లీట్గా. సో మనకి ఏవైతే నేను టాపిక్స్ తీసుకున్నానో ఆల్మోస్ట్ మనకి ఇందులోనే రీజనింగ్కి సంబంధించి అన్ని టాపిక్స్ అనేది కవర్ అయిపోయాయి. సో సెక్షన్ 1లో మనకి 16 టాపిక్స్ ఉన్నాయి. సో దీంట్లో ఒకసారి డీటెయిల్గా చూసినట్లయితే మనకి అనాలజీ, సో అనాలజీ అండ్ అలాగే క్లాసిఫికేషన్స్, సిరీస్ కంప్లీషన్, కోడింగ్ డికోడింగ్ అండ్ బ్లడ్ రిలేషన్స్, పజిల్ టెస్ట్, డైరెక్షన్ సెన్స్ టెస్ట్, అలాగే లాజికల్ వెన్ డయాగ్రామ్, నెంబర్ సిరీస్ ర్యాంకింగ్ టెస్ట్, అండ్ అలాగే మ్యాథమెటికల్ ఆపరేషన్స్, క్లాక్స్, లాజికల్ సీక్వెన్స్ ఆఫ్ వర్డ్స్, క్యాలెండర్స్, డేటా సఫిషియన్సీ, డేటా డెసిషన్ మేకింగ్, అండ్ అలాగే అసెర్షన్ అండ్ రీజనింగ్. ఈ విధంగా మనకి 16 టాపిక్స్ అనేది ఉండడం జరిగింది. సో మేజర్గా మనకి ప్రతి ఎగ్జామ్లో కూడా ఈ టాపిక్ సెక్షన్ 1 నుంచి మనకి మ్యాక్సిమం కవర్ చేస్తాడు. సో మనకి రైల్వేస్లో ఇంకా ఈ సెక్షన్ 1 నుంచి మ్యాక్సిమం క్వశ్చన్స్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. సో ఇది చూసుకోండి. సో దీంట్లో మనకి ప్రతి ఒక్క టాపిక్ అనేది ఇంపార్టెంట్, ప్రతి ఒక్క టాపిక్ నుంచి మనకి అట్లీస్ట్ 1 క్వశ్చన్ తప్పకుండా వస్తుంది. అండ్ అలాగే మనకి క్లాక్స్ అండ్ క్యాలెండర్ తీసుకుంటే మనకి ఇవి ఎస్ఎస్సి ఎగ్జామ్లో చాలా తక్కువ అడగడం అనేది జరుగుతుంది. సో రిమైనింగ్ డేటా సఫిషియన్సీ, డేటా డెసిషన్ మేకింగ్ కూడా వీటి నుంచి కొంచెం తక్కువగా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి ఎస్ఎస్సి ఎగ్జామ్స్లో. సో రిమైనింగ్ టాపిక్స్ ఏవైతే ఉంటాయో ప్రతి టాపిక్ నుంచి మనకి క్వశ్చన్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. సో ఇది మనకి సెక్షన్ 1కి సంబంధించి అనాలజీ. అంటే మళ్ళీ అలాగే ఒక్కొక్క టాపిక్కి సంబంధించి ఏమేమి ఉంటాయని అనుకోండి. సో ఒక్కొక్క టాపిక్ నేను ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు సో దాంట్లో ఉన్న కంటెంట్ ఏంటిది, నేను ఏ విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ప్రతి ఒక్కటి మీకు చెప్పడం అనేది జరుగుతుంది టాపిక్ స్టార్ట్ అయిన తర్వాత. సో నేను ఈ వీడియోలో ఒక ఓవర్వ్యూ ఇద్దామనుకుంటున్నాను. ఏంటిదంటే నేను ఈ చెప్పే రీజనింగ్ లేదా మెంటల్ ఎబిలిటీలో ఓవరాల్గా మనకి సిలబస్ ఏముంటుంది, ఎన్ని టాపిక్స్ ఉంటాయి, సో అది నేను ఈ వీడియోలో జస్ట్ కవర్ చేస్తాను. ప్రతి ఒక్క టాపిక్ ఇన్ డీటెయిల్గా నేను వెళ్ళను. సో టాపిక్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు దాని గురించి మీకు ఇన్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుంది. సో ఇది మనకి సెక్షన్ 1కి సంబంధించి. సెక్షన్ 2లో మనకి లాజికల్ రీజనింగ్. దీంట్లో మనకి లాజికల్ రీజనింగ్లో స్టేట్మెంట్ ఆర్గ్యుమెంట్స్, అలాగే స్టేట్మెంట్ అజంప్షన్స్, అలాగే స్టేట్మెంట్ కోర్స్ ఆఫ్ యాక్షన్ అండ్ అలాగే స్టేట్మెంట్ కన్క్లూజన్స్. సో దీంట్లో నుంచి మనకి రైల్వే ఎగ్జామ్స్లో లీస్ట్ ప్రిఫరెన్స్ అనేది ఉంటుంది. అంటే ప్రీవియస్ పేపర్స్ నేను
కన్సిడర్ చేసి చెప్పడం అనేది జరుగుతుంది. సో కాకపోతే దీంట్లోంచి ఒక 4 to 5 టాపిక్స్ ఈ విధంగా ఉన్నాయి కదా, అట్లీస్ట్ మనకి 2 క్వశ్చన్స్ అని ఎక్స్పెక్ట్ చేయవచ్చు ఇక్కడ ఈ సెక్షన్ నుంచి. అండ్ అలాగే స్టేట్ లెవెల్లో ఎగ్జామ్స్ ఏవైతే గ్రూప్ ఎగ్జామ్స్లో కానివ్వండి, ఎస్ఐ సబ్ ఇన్స్పెక్టర్ లేదా పోలీస్ కానిస్టేబుల్లో కానివ్వండి, ప్రతి సెక్షన్ నుంచి మనకి ప్రతి టాపిక్ నుంచి ఒక క్వశ్చన్స్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. సో మనకి స్టేట్ లెవెల్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు ప్రతి టాపిక్ని మనకి ఖచ్చితంగా ప్రిపేర్ అవ్వాలి. అండ్ అలాగే రైల్వే ఎగ్జామ్స్ కానివ్వండి, ఏది కానీ 2 to 3 క్వశ్చన్స్ ఈజీగా మనకి ఈ సెక్షన్ నుంచి రావడం అనేది జరుగుతుంది. సింపుల్గా 1-liner క్వశ్చన్సే ఉంటాయి దీంట్లో. సో ఇది మనకి సెక్షన్ 2 లాజికల్ రీజనింగ్కి సంబంధించి. సో ఫైనల్గా మనకి చూసుకుంటే సెక్షన్ 3 నాన్ వెర్బల్ రీజనింగ్. సో దీంట్లో మనకి సిరీస్ కంప్లీషన్ ఉంటుంది, అనాలజీ, క్లాసిఫికేషన్, మిర్రర్ ఇమేజెస్, వాటర్ ఇమేజెస్, ఎంబెడెడ్ ఫిగర్స్, కంప్లీషన్ ఆఫ్ ఇన్కంప్లీట్ ప్యాటర్న్, ఫిగర్ మ్యాట్రిక్స్, పేపర్ ఫోల్డింగ్, పేపర్ కటింగ్, క్యూబ్స్ అండ్ డైస్, ఫిగర్ కౌంటింగ్. సో ఈ విధంగా మనకు ఒక 12 టాపిక్స్ అనేది ఉన్నాయి. సో ఇది మనకి మేజర్గా చూసుకుంటే మనకి ఎస్ఎస్సి ఎగ్జామ్స్ ఏవైతే జరుగుతాయో ఎస్ఎస్సి ఎగ్జామ్స్లో మనకి సెక్షన్ 1 అండ్ అలాగే సెక్షన్ 3 అనేది చాలా ఇంపార్టెంట్. సో సెక్షన్ 1లో మ్యాక్సిమం ఏదైతే టాపిక్స్ చెప్పానో ఈ 3+1 ఈ 4 టాపిక్స్ అవాయిడ్ చేస్తూ మిగతా 12 టాపిక్స్ అలాగే వాటితో పాటు కంప్లీట్ ఈ సెక్షన్ ప్రిపేర్ అవుతా మీకు చాలా ఈజీగా ఉంటుంది. సో కొన్ని కేసెస్లో మనకి సెక్షన్ 2 నుంచి కూడా మనకి క్వశ్చన్స్ వచ్చే ఛాన్స్ ఉంది. సో కాకపోతే ఈ నాన్ వెర్బల్ రీజనింగ్ ఏదైతే ఉంటుందో సెక్షన్ 2 ఏదైతే ఉంటుందో ప్రతి ఒక్క టాపిక్ నుంచి ఒక క్వశ్చన్ అనేది తప్పకుండా వస్తుంది. సో ఒక క్వశ్చన్ అంటే మనకి ఎస్ఎస్సి ఎగ్జామ్లో 2 మార్క్స్ అనమాట. సో 100 క్వశ్చన్స్ ఉంటే 200 మార్క్స్. సో 100 క్వశ్చన్స్లో మనకి 25 క్వశ్చన్స్ రీజనింగ్ ద్వారా వస్తే ప్రతి పేపర్లో చూడండి ఒక మిర్రర్ ఇమేజ్ క్వశ్చన్, వాటర్ ఇమేజ్ క్వశ్చన్, ఎంబెడెడ్ ఫిగర్, అలాగే మనకి ఫిగర్ మ్యాట్రిక్స్, పేపర్ ఫోల్డింగ్, పేపర్ కటింగ్, క్యూబ్స్ అండ్ డైస్, ప్రతి టాపిక్ నుంచి ఒక క్వశ్చన్ అనేది మనకి ఎస్ఎస్సి ఎగ్జామ్లో అడగడం అనేది జరుగుతుంది. సో అలాగే రైల్వే ఎగ్జామ్స్లో కూడా కొన్ని టాపిక్స్లో మనకి క్వశ్చన్స్ అనేది అడుగుతాడు. సో మనకి మేజర్గా మీరు ప్రిపేర్ అయ్యేటప్పుడు ప్రీవియస్ ఇయర్ ఎగ్జామ్స్ ఏవైతే జరిగాయో ఆ క్వశ్చన్ పేపర్ని అనలైజ్ చేస్తూ ఏ టాపిక్స్ నుంచి ఎక్కువ కవర్ చేశాడు అండ్ అలాగే ఏ టాపిక్స్ మనం ప్రిపేర్ అవ్వాలని చెప్పి అనలైజ్ చేసుకుంటూ మీరు టాపిక్స్ అనేది ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. సో అలాగే నేను చెప్పేటప్పుడు ప్రతి టాపిక్ ఏదైతే ఉంటుందో ఏ ఎగ్జామ్లో ఎక్కువ మార్క్స్ క్యారీ చేశాయి, ఏ టాపిక్ మనకి బెస్ట్గా ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. సో అది కూడా నేను చెప్పడం అనేది జరుగుతుంది. ప్రతి టాపిక్ అదే విధంగా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో అలాగే మనకి ఈ కోర్స్ కంప్లీట్గా ఎలా ఉంటుంది అంటే సో మ్యాక్సిమం నేను 1 వీడియోలో ఒక టాపిక్ కంప్లీట్ అయ్యేలా చూస్తాను. ఈ విధంగా మనకి ప్రతి ఒక్క టాపిక్ అనేది ఉంటుంది. సో ప్రతి ఒక్క టాపిక్ కూడా నేను దాని యొక్క బేసిక్ పార్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ అండ్ అలాగే కొన్ని ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఏవైతే ఉంటాయో టాపిక్కి సంబంధించి సో అవి కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుంది. అండ్ అలాగే ఆర్ఎస్ అగర్వాల్ చెప్పాను కదా, దీంట్లో నుంచి కూడా నేను కొన్ని క్వశ్చన్స్ తీసుకొని అలాగే మిగతా ఏమైనా బుక్స్ ఉంటే దాంట్లో నుంచి కూడా నేను తప్పకుండా మీకు యూస్ఫుల్ అయ్యే క్వశ్చన్స్ తీసుకొని ప్రతి ఒక్క టాపిక్ ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుంది. అండ్ అలాగే సో ఈ విధంగా మనకి కంప్లీట్గా ఇక్కడ చూసుకుంటే మనకి సెక్షన్ 1లో 16, సెక్షన్ 2లో 5 అండ్ అలాగే సెక్షన్ 3లో 12. సో టోటల్గా మనకి చూసుకుంటే 28+5 33 టాపిక్స్ ఉన్నాయి. సో ఈ 33 టాపిక్స్లో మనకి ఏ ఎగ్జామ్స్లో ఏ సెక్షన్లో ఎక్కువ మార్క్స్ వస్తాయో మీకు చెప్పాను. సో మనకి మేజర్గా చూడండి. సో మనకి ఎస్ఎస్సి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఎగ్జామ్లో తీసుకుంటే కనుక సెక్షన్ 1 అండ్ అలాగే సెక్షన్ 3 మ్యాక్సిమం మార్క్స్ అనేది క్యారీ చేస్తాయి. మేజర్గా మనకి సెక్షన్ 3లో మనకి మిర్రర్ ఇమేజెస్, వాటర్ ఇమేజెస్, ఎంబెడెడ్ ఫిగర్స్, ఫిగర్ మ్యాట్రిక్స్, పేపర్ ఫోల్డింగ్, పేపర్ కటింగ్, క్యూబ్స్ అండ్ డైస్, ఫిగర్ కౌంటింగ్, ఈ ప్రతి ఒక్క టాపిక్ నుంచి ఒక క్వశ్చన్ తప్పకుండా ఉంటుంది. కావాలంటే మీరు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చూసుకోవచ్చు. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ చూసుకుంటే ప్రతి ఒక్క టాపిక్ నుంచి ఒక క్వశ్చన్ తప్పకుండా క్యారీ అవుతుంది. సో ఇది మనకి ఎస్ఎస్సి లెవెల్ ఈ విధంగా ఉంటుంది. అండ్ అలాగే ఆర్ఆర్బీ ఎగ్జామ్స్లో కూడా మనకి ఈ సెక్షన్ 3 నుంచి కొన్ని క్వశ్చన్స్తో పాటు మేజర్గా మనకి సెక్షన్ 1 కవర్ అవుతుంది అండ్ అలాగే సెక్షన్ 2లో మనకి ఇవి కవర్ అవ్వడం అనేది జరుగుతుంది. అండ్ అలాగే స్టేట్ లెవెల్ ఎగ్జామ్స్ ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో మేజర్గా వీటి మీద ఫోకస్ చేయండి. వీటితో పాటు ఈ 2 సెక్షన్స్ కూడా ఫోకస్ చేయండి. వీటి మీద మనకి స్టేట్ లెవెల్ ఎగ్జామ్స్లో ఒక్కొక్క ఇప్పుడు సపోజ్ స్టేట్మెంట్ ఆర్గ్యుమెంట్స్ ఉంది, ఈ టాపిక్ నుంచి టాపిక్ ఇచ్చేసి దీనికి సంబంధించి ఒక 3 to 4 క్వశ్చన్స్ ఇస్తాడు. అదే మనకి బ్యాంకింగ్ సెక్టార్లో ప్రిపేర్ అయ్యేలాగైతే మనకి మ్యాక్సిమం ఐడియా ఉంటుంది. సో బ్యాంకింగ్ సెక్టార్లో ఒక 5 క్వశ్చన్స్ ఉంటాయి. ఒక్కొక్క టాపిక్కి సంబంధించి 5 క్వశ్చన్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది వాళ్ళకి మెయిన్స్ ఎగ్జామ్స్ ఉన్నప్పుడు. సో ఈ విధంగా మనకి ఏ ఎగ్జామ్కి ఏ సెక్షన్ లేదా ఏ టాపిక్ నుంచి ఎక్కువ క్వశ్చన్స్ వస్తున్నాయో అనలైజ్ చేసుకొని ప్రిపేర్ అవుతే మీకు ఈజీగా ఉంటుంది. సో కంప్లీట్గా ఈ 33 ఏవైతే ఉన్నాయో 33 తప్పకుండా ప్రతి ఒక్క టాపిక్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో అలాగే ప్రతి ఒక్క టాపిక్కి సంబంధించి వీడియో ప్రొవైడ్ చేయడంతో పాటు ప్రతి ఒక్క టాపిక్ చూడండి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్తో పాటు
లేటెస్ట్ క్వశ్చన్స్ ఏ విధంగా వస్తున్నాయో వాటిని నేను ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుంది. ప్రతి ఒక్క టాపిక్కి బేసిక్ కాన్సెప్ట్ అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ అలాగే గవర్నమెంట్ జాబ్స్ అడ్డా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ అవ్వలేదో ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ అవ్వండి. అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. సో మనకి ఈ రీజనింగ్ లేదా మెంటల్ ఎబిలిటీ ఆ టాపిక్ అనేది లాంచ్ అయిపోతుంది త్వరలో. సో ఇది వచ్చేసి మనకి ఆల్రెడీ చెప్పాను, ఆర్ఆర్బి, ఎస్ఎస్సి అండ్ స్టేట్ లెవెల్ ఎగ్జామ్కి సంబంధించి కంప్లీట్గా కవర్ అవుతుంది. అలాగే ఇన్స్టాగ్రామ్ ఎవరైతే ఉందో దానిలో జీజే వినోద్ అనేది ఉంటుంది. సో దీన్ని తప్పకుండా ఫాలో అవ్వండి. అండ్ అలాగే మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కనుక సో నా కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది, 8074180755. సో 8074180755 ఈ కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేయండి. తప్పకుండా కోర్స్కి సంబంధించిన డీటెయిల్స్కి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే కాంటాక్ట్ చేయండి. లేదా మనకి వాట్సాప్ గ్రూప్ యొక్క లింక్ కూడా ఉంటుంది. దాని లింక్ అనేది ప్రతి వీడియో డిస్క్రిప్షన్లో ఇవ్వడం అనేది జరుగుతుంది. సో దాంట్లో జాయిన్ అవ్వండి. కోర్స్కి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే క్లారిఫై చేసుకోండి. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. మీకు బేసిక్గా మనకి టాపిక్స్ అనేది ఏవేవి కవర్ అవుతాయి రీజనింగ్ లేదా మెంటల్ ఎబిలిటీకి సంబంధించి, అండ్ అలాగే ఏ ఎగ్జామ్స్కి ఇది మోస్ట్ ఇంపార్టెంట్, అలాగే ఏ ఎగ్జామ్లో ఏ సెక్షన్స్కి సంబంధించి ఎక్కువ క్వశ్చన్స్ రావడం అనేది జరుగుతుంది అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. సో నేను మీకు ఇది నచ్చింది అనుకుంటాను. తప్పకుండా ఈ కోర్సుని తప్పకుండా తీసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఎలా ఉందో కమెంట్ బాక్స్లో కూడా కమెంట్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో మాకు కంప్లీట్గా ఫ్రీగానే అప్లోడ్ అవుతుంది. ఏదైతే కోర్స్ ఉంటుందో తప్పకుండా మీరు జస్ట్ బై చేయాల్సి ఉంటుంది. దాని యొక్క ఫీజు అనేది మీకు ఆల్రెడీ చెప్పాను. సో దాని యొక్క ఫీజు అనేది <500 ఉంటుంది. సో డోంట్ వరీ, <500 ఉండేలా మీకు తప్పకుండా చేస్తాను. ఇది కూడా నేను పెట్టకపోతుంది. కాకపోతే సో మనకి కోర్స్ లేదా దీన్ని డిజైన్ చేయాలి అంటే ఒక వెబ్సైట్ కానీ అప్లికేషన్ కానీ తయారు చేసుకోవాల్సి ఉంటుంది. సో నేను ఒక వెబ్సైట్ తయారు చేపిస్తున్నాను. సో ఒక వెబ్సైట్, సో దానికి సంబంధించి ఒక డొమైన్ కొనడం కానివ్వండి లేదా సర్వర్ మెయింటెనెన్స్ కానీ కొంచెం ఖర్చు అవుతుంది. కాబట్టి సో దీనికి ఫీజు పెట్టడం అనేది జరుగుతుంది. విత్ మినిమం 3 to 6 months వ్యాలిడిటీతో ఈ కోర్స్ అనేది మీకు ఉంటుంది. సో 3 to 6 months ఉంటుంది. అది ఎంత ఉంటుంది అనేది నేను లాంచ్ చేసే చెప్పడం అనేది జరుగుతుంది. సో మనకి 33 టాపిక్స్ ఎట్ ఏ టైం అప్లోడ్ అవ్వవు. సో ఏ విధంగా అంటే సపోజ్ నేను ఇక్కడ ఈ విధంగా డీటెయిల్స్ అనేది మీకు ఇస్తాను. సో ఒక సెక్షన్ తీసుకుంటే ఒక్కొక్క వీడియో మీకు అప్లోడ్ అవుతూ వస్తుంది. సో మిగతా వీడియోస్ కూడా డే బై డే మీకు అప్లోడ్ అవ్వడం అనేది జరుగుతుంది. సో దాని గురించి మీకు ఎలాంటి టెన్షన్ అవ్వాల్సిన అవసరం లేదు. సో రిమైనింగ్ వీడియోస్ ఏవైతే ఉంటాయో డే బై డే డైలీ ఒక వీడియో అనేది మీకు యాడ్ అవ్వడం అనేది జరుగుతుంది. సో ఎందుకు అంటే నాకు టైం పడుతుంది వీడియో రికార్డ్ చేయడానికి, అలాగే దాన్ని ఎడిట్ చేయడానికి అండ్ అలాగే అప్లోడ్ చేయడానికి. సో ఒక వీడియో రికార్డ్ చేయడానికి నాకు మినిమం 6 hours పడుతుంది. దాన్ని అప్లోడ్ చేయడానికి అట్లీస్ట్ 2 hours పడుతుంది. సో దాన్ని ఎడిట్ చేయాలంటే కూడా మనకి చాలా టైం పడుతుంది. కాబట్టి సో ఈ విధంగా నేను అప్లోడ్ చేయడం అనేది జరుగుతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అలాగే మీ ఫ్రెండ్స్కి తప్పకుండా షేర్ చేయండి ఫ్రెండ్స్. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.